ఈ సంవత్సరం దేవుడి పరిశుద్ధ సమాజ కూటాలు మనకు ఇచ్చాడు. అందుకే ప్రభుని స్తుతించి ప్రభుని కనపరుస్తున్నాం. ఆదివారం సాయంకాలం నుంచి ఆరంభించాం. ఈసారి మామూలుగా అయితే మంగళవారం సాయంకాలం నుంచి ఆరంభించేవారము. అయితే ప్రభు ఇచ్చిన ప్రేరేపణ నడుపుదల మేరకు ఆదివారం సాయంకాలమే ఆరంభించాం. కానీ ఆదివారం సాయంకాలం చాలా భయంకరమైన వర్షము, గాలి, బీభత్సమైన పరిస్థితులు ఈ కాంపౌండ్లో జరిగినాయి. కాంపౌండ్లోనే కాదు, టౌన్ అంతా కూడా, ఈ చుట్టూ ప్రాంతాలంతా కూడా జరిగినాయి. అయితే ప్రభు యొక్క ఆశ్చర్యమైన కృప, ఆయన కార్యం ఏంటంటే దేవుడు అందరినీ మమ్మల్ని కాపాడాడు. ఆ రోజు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి ఎక్కడ ఏ హాని లేకుండా ప్రభు కాపాడాడు, ఆయన భద్రపరిచాడు. ఎట్లా జరిగింది అనేది ఒక మాట చెప్పడం మంచిదే. ఈ రేకులు పైన టిన్ రేకులు ఉన్నాయి, వర్షం పడినా మనం ఏం తడవము. అలాంటి టిన్ రేకులతో చేస్తున్నాం ఈ మధ్య కాలంలో. అయితే ఆ గాలి దెబ్బకు మొత్తం అన్నీ లేచినాయి. చాలా రేకులు లేచి పైన గాలిలో తిరుగుతున్నాయి. ఇట్లా పొగుడాకులు లేచి పైన గాలిలో తిరుగుతుంటాయి చూడు, అట్లా తిరుగుతూ ఉన్నాయి. కొంతసేపు అలాగా జరిగింది. కానీ ప్రభు కృప, దేవుడు మమ్మల్ని ఆశ్చర్యం కాపాడాడు. మీ అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. అందుకే ప్రభుని స్తుతించి ప్రభుని కనపరుస్తున్నాం. దయచేసి గమనించండి అందరూ. బాబు నగర దొంగ అసెంబ్లీస్, రేపు సేవకులు, పరిశుద్ధులు రేపు సకాలంలో పెంబరికనే రండి. 7:30 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది తీసుకోవాలి. 10 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. కాన్వకేషన్ జరుగుతుంది. ప్రభుని బట్టి ప్రభు నామని చేసే ప్రార్థనలు ఉదయ కావు. నేను మీకు చెప్పాను ఇప్పుడు వాక్యం ద్వారా. ప్రభు ఎంత గొప్ప కార్యాన్ని ఉద్దేశించాడు కనుక మనం ఎరుగుదాం. అనేకులు విడిపించబోతున్నాడు, స్వతంత్రంగా దిగిపోతున్నాడు, కనుక వారిని ప్రతిష్ఠించకపోతున్నాడు. ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆయన సర్టిఫికేట్ లేదు కాబట్టి ఈ విషయాల్లో నిరాశపడడం లేదు, మనం అసలు సిగ్గుపడడం అవసరం లేదు. ఇంకా ధైర్యం వచ్చింది. కాబట్టి ఈ దినాల పరిచయం ఏదైతే జరుగుతుంది గొప్ప చేస్తాడు. అంతకంటే మించి ఇంకొక గొప్ప కార్యం మనలో మాకు వల్ల జరగాలని దేవుడు ఉద్దేశించాడు అనేది నేను నమ్ముతూ ఉన్నాను. నేను నమ్ముతూ ఉన్నాను. అందుకొరకే చదువుపడదాం. ఇక్కడ నుంచి మనం ఏమైతే వినపోతామో అది దేవుని వాక్యం మన తలంపు మన మనసులో ఉంచుకొని ప్రతి కూడికలో కూడా ప్రభు సన్నిధిని, దేవుని వాక్యం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడు అన్న ప్రార్థనాపూర్వకంగా మన మనసును సిద్ధం చేసుకొని మనం ఈ పరిచయంలో పాలు పొందాలి. For ye see your calling, brethren. For ye see your calling, brethren. For ye see your calling, brethren.
సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ప్రీతి తోడ యేసు ప్రభు ప్రాణమున పింఛనీకై, ప్రీతి తోడ యేసు ప్రభు ప్రాణమున పింఛనీకై, దీని వలన ప్రేమ ఎట్టిదో తెలిసి కొనుము బుద్ధి తోడ పాపము పుకో. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. Beloved brothers and sisters, salvation comes because the lamb was slain. ప్రియమైన వారులారా, సహోదర సహోదరులారా, గొర్రెపిల్ల వధించబడింది కాబట్టి మనకు రక్షణ వచ్చింది. When I see the blood, I will pass over. ఆ రక్తమును నేను చూచినప్పుడు నేను దాటిపోవుదును. The blood had to be applied on the doorsteps. ఆ యొక్క ద్వార బంధములపై రక్తం పోయబడాలి. Today many people say, I believe in Jesus Christ. ఈ దినాల్లో చాలా మంది అంటారు, ప్రభువైన యేసుక్రీస్తునందు నేను నమ్మిక ఉంచాను, విశ్వాసం ఉంచాను అంటారు. But has the blood been applied to your heart? అయితే నీ హృదయంపై ఆయన రక్తము తాకించబడి ప్రోక్షించబడిందా? Have you believed in the finished work of the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణము చేసిన శిలువ కార్యమందు నీవు విశ్వాసం ఉంచి ఉన్నావా? Theme verse says about the call of God, calling of God. మన అంశము దేవుని యొక్క పిలుపును గురించి మాట్లాడుతుంది. It is addressed to you. ఇది మిమ్మును ఉద్దేశించి చెప్పబడుతున్నది. It is addressed to the believers. ఇది విశ్వాసులను ఉద్దేశించి చెప్పబడుతున్నది. See your calling. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. So it is something very, very personal for each one of you. ఇది మీలో ప్రతి ఒక్కరికి ఎంతో వ్యక్తిగతమైనది. Many times we always think about others. చాలా సార్లు మనం ఇతరుల గురించి ఆలోచిస్తాం. And we think about other things. ఇతరమైన సంగతుల గురించి ఆలోచిస్తాం. It is a time to think about your own selves. ఇది సమయము మిమ్మును గురించి మీరు ఆలోచించేటువంటి సమయం ఇది. See your calling. మీ పిలుపును చూడుడి. So see means know. చూడుడి అంటే ఎరుగుడి అని అర్థం. To understand. అర్థం చేసుకొనుడి. Understand very clearly. పౌలు కొరింథీయుల 1వ అధ్యాయంలో 26వ వచనంలో పిలుపును గురించి మాట్లాడాడు. ఎవరు మిమ్మల్ని పిలిచాడట? దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి ఏ మనిషి అది మనల్ని పిలవడం, దేవుడే నన్ను పిలుచుచూ ఉన్నాడు అని అర్థం చేసుకోలేదు సమూయేలు పాపం. కాబట్టి ఎవరో ఏలీ పిలుస్తున్నాడు అనుకున్నాడు. కాదు, దేవుడే తనను పిలిచాడు. ఏలీ చెప్పాడు, వెళ్ళి ఈసారి నీకు ఆ స్వరం వినపడితే ప్రభువా సెలవిమ్ము, నీ దాసు ఆలకించున్నాడని చెప్పు అని. దేవుని పిలుపు ఉద్దేశంతో కూడింది. ఆయన వృధాగా ఎవరిని పిలవడం. ఆ ఉద్దేశం ఏంటో మన జీవితంలో మనం అది మనం అర్థం చేసుకోవాలి. ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి పిలుపు నమ్మదగింది. అది మనం అంగీకరింపదగినటువంటి పిలుపు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ పిలుపు ఎలాంటిదైనా ఆయన చేస్తాడు. మోషే అన్నాడు, ఇంకెవరినైనా పంపుకో, నా వల్ల కాదు, నేను రాను, నా చేత కాదు అని ఎన్నో సాకులు చెప్పాడు. కానీ పిలిచిన దేవుడు అలాగ చేసే దేవుడు కాబట్టి లోబడ్డాడు. తద్వారా దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో మోషేను, ఆ పిలుపును ఆ ప్రకారం తనలో తన ద్వారా నెరవేర్చుకున్నాడు. ఆ దేవుడు ఈరోజు మన దేవుడు. The believers should come. విశ్వాసులు ఎక్కడికి రావాలో అది మాత్రమే నేను చెప్పగోరుతున్నాను. Come to the cross. సిలువ చెంతకు రండి. The third aspect of our calling is మన పిలుపుకు సంబంధించిన మూడవ విషయము, we are called to glorify God. మనము దేవుని మహిమపరచుటకు పిలువబడ్డాం. So, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, this is our calling. ఇది మన పిలుపు. God has called us to be holy. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. God has called us
to have fellowship with his dear son. తన ప్రియ కుమారునితో సహవాసము చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. God has called us to glorify him in this world. ఈ లోకములో దేవుని మహిమపరచడానికి దేవుడు మనల్ని పిలిచాడు. Are you living up to this calling? నీవు ఈ పిలుపుకు సరిగ్గా జీవిస్తున్నావా? If not, లేకపోతే come to the cross. సిలువ చింతకురా. May the Lord enable us దేవుడు మనల్ని ఆ రీతిగా సహాయం to చేయనుగా. walk worthy of this calling. ఈ పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుటకు సహాయం చేయనుగాక. Called to hear God's voice, దేవుని స్వరమును వినునట్లుగా మనం పిలువబడ్డాం. called to be vessels of mercy, కరుణా పాత్రలుగా ఉండటానికి పిలువబడ్డాం. called to bear the yoke of Christ, క్రీస్తు యొక్క కాడిని మోయుటకు పిలువబడ్డాం. called to stand in the victory of Christ, క్రీస్తు యొక్క విజయ పదము మీద నిలవబడడానికి పిలువబడ్డాం. called to suffer for Christ and to be glorified. క్రీస్తు నిమిత్తము శ్రమపడి మహిమపరచబడడానికి పిలువబడ్డాం. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the election of God is so mysterious. దేవుని యొక్క ఎన్నిక చాలా మర్మముతో కూడింది. It is the election according to the foreknowledge of God. ఈ ఎన్నిక దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి కూడింది. It is the election of the grace of God. ఇది దేవుని ఎన్నిక కృపాసహితమైనటువంటిది. It is the election that will bring us justification by God. ఈ ఎన్నిక దేవుని ఎదుట మనల్ని నీతిమంతులుగా తీర్చున్నది. It is the election that will bring answers from God to us. ఈ ఎన్నిక దేవుని యొద్ద నుండి మన ప్రార్థనలకు జవాబు పొందినట్లుగా చేసేది. It is the election of God that should drive us to serve one another. ఈ ఎన్నిక మనం ఒకరికొకరు సేవ చేయడానికి పురుకొల్పేది. It is the election of God that will bring about the new nature, the nature of the Lord Jesus in us. ఈ ఎన్నిక మనలోనికి నూతన స్వభావం అనగా దైవిక స్వభావాన్ని మనలో కలుగజేసేది. So this is truly a heavenly calling. నిశ్చయంగా అందుకే ఇది పరసంబంధమైనటువంటి పిలుపు. Man cannot even begin to think about this. మనుషుడు కనీసం దీని గురించి ఆలోచన కూడా చేయలేడు. This is the heavenly calling. ఇది పరసంబంధమైన పిలుపు. నుంచి ఆనందించలేము. See some examples in the Bible. బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూడండి. Lot's wife, she turned back. లోతు భార్య వెనక తిరిగి చూసింది. So she could not get rid of the old associations. తనకున్నటువంటి పాత స్నేహాలు అవన్నీ వదులుకోలేకపోయింది. She could not bury them. దాన్ని సమాధి చేయలేకపోయింది. Instead of moving forward in the victory that the Lord is calling her, she turned back. తాను విజయం వైపు పరిగెట్టాలని ప్రభు కోరుతూ ఉంటుండగా అటు చూడగా వెనక తిరిగి చూసింది. Burying all our old unnecessary things that are contrary to the new life. నూతన జీవితానికి వ్యతిరేకంగా ఉన్న పాత సంగతులన్నీ కూడా మనం సమాధి చేయవలసిన వారంగా ఉన్నాం. The Lord has already won the victory for us. యేసు ప్రభువారు ఇప్పటికే మనకు విజయాన్ని సాధించి We పెట్టాడు. just need to stand in that victory and understand what He has brought us in our lives. మనము ఆ విజయంలో నిలిచి ఉండాలి. దేవుడు మనకి ఏది సంపాదించి పెట్టాడో అది ఎరిగిన వారంగా ఉండాలి. Achan, for example, in Joshua chapter 7, యెహోషువ 7వ అధ్యాయంలో ఆకాను గురించి మనం చదువుతాం. he could not bury the lust of his eyes. తన నేత్రాశను సమాధి చేయలేకపోయాడు. He saw a Babylonian garment and he desired, he coveted it. దాని ఒక బబులోను వస్త్రాన్ని చూశాడు, దాన్ని ఆశించాడు. Because of that one sin, one man's sin, the whole nation had to go through defeat. ఒక్క మనుషుని యొక్క పాపాన్ని బట్టి ఆ జాతి అంతా కూడా అపజయం గుండా వెళ్లాల్సి వచ్చింది. Burying our old nature. Gehazi, another example. సమాధి మన పాత స్వభావాన్ని సమాధి చేసే విషయంలో గెహాజీ ఒకడు. He could not bury his love for the present world or the pleasures of this world. ఈ లోక సుఖ సౌఖ్యాలని తాను సమాధి చేయలేకపోయాడు. Demas in the New Testament. కొత్త నిబంధనలో దేమా. All these negative examples, they have failed. వీరంతా కూడాను తప్పిపోయినటువంటి వారి యొక్క ఉదాహరణలు. All these people, they had a calling to walk with the God or God's people. చూడు, వీరందరూ కూడాను దేవునితో కూడా ఉండడానికి, దేవునితో నడుచుకోవడానికి పిలుపు పొందిన వారే. But they did not make use of that calling. అయితే ఆ పిలుపును వారు సద్వినియోగం చేసుకోలేదు. For a while they did, but they failed because they could not bury their old nature. చూడండి, కొంతకాలం దానిలో కొనసాగారు. అయితే వారి పాత నైజాన్ని సమాధి చేయని కారణాన వారు తప్పిపోతూ వచ్చినారు. So may the Lord help me, may the Lord help all of us to do so, that is, we bury our old nature and stand in the victory of the Christ. ఆ రీతిగా పాత స్వభావాన్ని మనం సమాధి చేసి
నిశ్చయపదంలో ఆయనతో నిలిచి ఉండడానికి ప్రభు మనందరికీ సహాయపడును గాక. We have lost the fear of God. దైవ భయమును మనం కోల్పోయాం. When we don't have the fear of God, we will not have the fear of man. ఎప్పుడైతే దైవ భయము మనలో ఉండదో మనుషుని యొక్క భయం కూడా మనలో ఉండదు. How do we treat our God servants? మన దైవ సేవకులను మనము వారి విషయంలో ఏ రీతిగా ప్రవర్తిస్తూ వ్యవహరిస్తున్నాం? How do we respect and treat our elders? మన పెద్దలైన వారిని మనం ఏ రీతిగా సన్మానిస్తూ వ్యవహరిస్తున్నాం? What are we as parents teaching our children, the present generation? తల్లిదండ్రులుగా మన పిల్లలకు ప్రస్తుత తరమునకు మనం ఏమి నేర్పిస్తూ ఉన్నాం? What example are we giving to the next generation? తరువాతి తరమునకు ఎటువంటి మాదిరి ఉదాహరణను మనం ఇస్తున్నాం? We have lost the fear of God. దైవ భయమును మనం కోల్పోయాం. That is why today, can I tell you something? That is why today our individual life, family life, church life is in a total confusion. అందును బట్టే మన యొక్క వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితము సైతం పూర్ణ కలవరంతో నిండుకుంది. అండి, కల్దీల దేశం నుంచి, ఊరను స్థలము నుంచి, తర్వాత నది అబ్దరి నుంచి ప్రభువైన దేవుడు అబ్రాహాముని పిలిచింది ఎక్కడికి? ఆ రోజు చెప్పలేదు కనానుకని, కానీ తర్వాత ఆ సంగతిని గురించి మనకు తేటగానే వ్రాయబడింది. కనానుకు దేవుడు అబ్రాహాముని పిలిస్తే బయటికైతే వచ్చాడు, కానీ అదొక అద్భుతమైన అనుభవమే కాదనం. అది ఒక వ్యక్తి జీవితంలో రక్షణను గురించి మాట్లాడుతుంది అని చెప్పాలి. దేవుని స్తోత్రం. ప్రభువుని దేవుడు నిన్ను పిలిచాడు, ఇదే చూపావు, కల్దీల అనుభవంలోంచి బయటకు వచ్చావు, ఊరోను స్థలం నుంచి బయటకు వచ్చావు, నది అద్దరి నుంచి నువ్వు బయటకు వచ్చావు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చిన్న మాటలో చెప్పుకుంటే నేను నీవు పొందిన మన రక్షణ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది అని. మంచిది, దేవుని స్తోత్రం. అయితే మనల్ని ఆయన పిలిచింది, రక్షించింది కనానుకు వెళ్ళడానికి. అయితే అబ్రాహాము ఇక్కడ ఏం చేశాడట? హారాను మట్టుకు వచ్చి అక్కడ ఆగిపోయినాడట. ఎందుకు ఆగిపోయినాడు అబ్రాహాము? చాలాసార్లు మన జీవితంలో ప్రభువైన దేవుడు పిలిచినప్పుడు బయటకు వచ్చాం, కానీ అది ఎక్కడికి పిలిచాడో అక్కడికి వెళ్ళకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మనం బయటికి పిలువబడ్డాం, వీఆర్ కాల్డ్ అవుట్. దేనికి? కాల్డ్ అవుట్ టు ఎంటర్ ఇన్. బయటికి పిలువబడ్డాం, ఇంకెక్కడో దేవుడు సిద్ధపరిచిన ఆ స్థితిలో అనుభవంలో మనం ప్రవేశించడానికే. మరి మధ్యలో ఆగిపోతే ఎలాగూ? You should walk worthy of God. మనము దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. He has called you unto His kingdom. తన రాజ్యము కొరకు ఆయన మనల్ని పిలిచాడు. And to His glory. తన మహిమకు పిలిచాడు. We are going to be glorified. మనము మహిమపరచబడనై We are ఉన్నాం. going to see the King in all His beauty. రాజును పూర్ణ సౌందర్యము గలవానిగా మనం చూడబోతున్నాం. Our body will be transformed. మన దేహము రూపాంతరపరచబడుతుంది. We'll be glorified. మనము మహిమపరచబడతాం. We are awaiting that. మనం దాని కొరకు ఎదురు చూస్తున్నాం. But in this world, అయితే ఈ లోకంలో you should walk worthy of God. నీవు దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. To walk worthy of God, దేవునికి తగినట్టుగా you నడుచుకోవాలి. should understand very clearly and personally the calling of God. అలాగ నడుచుకోవాలంటే దేవుని యొక్క పిలుపుని ఎంతో వ్యక్తిగతంగా స్పష్టంగా నీవు గ్రహించాలి. సో దేవుని పిల్లలారా, దేవుని ఆశ ఏంటంటే ఆయన మనతో వసించాలి, మనలో వసించాలి. దీనికి మనం యోగ్యులం కాదు. అంత గొప్ప దేవుడు. నేను నా ప్రజలతో ఉండాలి, నేను వాళ్ళతో కలిసి ఉండాలి, తద్వారా వాళ్ళు ఇట్లా ఆశీర్వదించబడాలి. మోషే నువ్వు రా, నేను నిన్ను పంపిస్తాను, కానీ నువ్వు కూడా ఆశీర్వాదంగా లేవు. ఎందుకనంటే నేను ఇలా ఉండాలనుకోలేదు. నేను నిన్ను ఒక గొప్ప ప్రవక్తగా ఊహించుకున్నాను, ఒక గొప్ప బోధకుడుగా ఊహించుకున్నాను, ఒక రెడీమర్గా ఊహించుకున్నాను, ఇంకా లా గివర్లాగా ఉండాలనుకున్నాను. కానీ ఏందయ్యా నువ్వు ఈ రీతిగా గొర్రెల కాపరిగా ఉండిపోతానంట. నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని నేను రక్షించాలనుకున్నాను. ముందు నిన్ను రక్షిస్తాను, కమ్ పిలుస్తాను. ఈ మధ్యాహ్నం దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తాం. నిన్ను వెలిగించాలని, నీ జీవితాన్ని మార్చాలని,
నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయాలని, నువ్వు ఆశించింది కాదు, నిన్ను చాలా గొప్పగా చేయాలని. ఎందుకంటే ఆయన తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా, అంత ఉన్నతమైన తలంపులు మీ విషయాల్లో కలిగి ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తులుగా చేసి మిమ్మును ఆశీర్వదించి మీ ద్వారా అనేకులను ఆశీర్వదించాలని ప్రభు కోరుతున్నాడు. Inviting us కాబట్టి దేవుడు మనల్ని ఆహ్వానిస్తుంటున్నారు. to take part of the holy calling of God. దేవుని యొక్క పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందాలని. And now we come to the high calling of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు దగ్గరకు మనం వచ్చి ఉన్నాం. That is what we read in Philippians chapter 3 verse 14. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో అదే మనం చదివాం. So heavenly calling, పరలోక సంబంధమైన పిలుపు, holy calling, పరిశుద్ధమైన పిలుపు, high calling. ఉన్నతమైన పిలుపు. High calling has an important meaning. ఉన్నతమైన పిలుపుకు ప్రాముఖ్యమైన అర్థం ఉంది. Has ever God spoken to you about offering your life in full-time service to God? నీ జీవితాన్ని పూర్తి కాలపు సేవ కొరకే నువ్వు ప్రభుకు ప్రతిష్ఠించుకోవాలని ఎన్నడైనా ప్రభు నీతో మాట్లాడి ఉన్నారా? To become a servant, one slave, doulos of the Lord Jesus Christ. ప్రభు అనే యేసుక్రీస్తు వారికి చెందిన దాసునిగాను బానిసగా ఉండుట కొరకైనటువంటి పిలుపు. That is no doubt a high calling of God. సందేహం లేదు, ఇది దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. If any one of you have heard that call from God, మీలో ఏ ఒక్కరైనా దేవుని యొద్ద నుండి పిలుపు మీ యొద్దకు రావడం మీరు విని ఉంటే, even if you thought one day as you read the Bible ఒక రోజున నీవు బైబిల్ చదివేటప్పుడు ఆ తలంపు నీకు వచ్చినట్లయితే, that you felt that God has through these passages spoken to me personally, ఈ లేఖన భాగాల ద్వారా దేవుడే వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నారని నీకు అనిపిస్తే, don't try to bypass that thought. దానిని దాటిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. God has a plan for you. నీ విషయమై దేవుడు ఒక ప్రణాళిక కలిగి That ఉన్నాడు. is why he is speaking to you. ఆ కారణం చేతనే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. He will speak to you again and again. ఆయన మరలా నీతో మాట్లాడతారు. Don't be in a hurry, కాబట్టి తొందరపడవద్దు. but simply say, సామాన్యంగా చెప్పు, Lord, speak, thy servant heareth. ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము. God can quicken his word in your heart ప్రభు నీ హృదయంలో తన వాక్యాన్ని తిరిగి ఉజ్జీవింపజేస్తాడు. to confirm that he has called you unto his service. తన సేవ కొరకే నిన్ను పిలుచుచున్నాడని తిరిగి నీకు నిర్ధారణ ఇస్తాడు. To be available for him. ఆయన కొరకే నీవు అందుబాటులో ఉండు నిమిత్తమై. It's a high calling. ఇది ఉన్నతమైన పిలుపు, A chosen vessel, ఏర్పరచబడిన a పాత్ర. bond slave of the Lord Jesus. ప్రభు యొక్క దాసుడుగా బానిసగా ఉండుట కొరకే. Both men and women God needs, దేవుడు స్త్రీ పురుషులను ఆయన అక్కర కలిగిన వానిగా ఉన్నాడు. who are willing to offer themselves in the work of God. తమ జీవితాలను ప్రభు పని కొరకై ఆయనకు సమర్పించుకోవడానికి ఇష్టపడేవారు. నిరక్షణకై నిలిచెను యేసు తన రక్తధారలలో. నిరక్షణకై నిలిచెను యేసు తన రక్తధారలలో. కడుగును నిన్ను క్షమించును, కడుగును నిన్ను క్షమించును.